ఆ విధముగానే తను తన తల్లిదండ్రుల నుంచి వచ్చేటప్పుడు ఒట్టి ఒక ఎండిపోయిన కర్రను మార్చినాడంట. మళ్ళీ తిరిగి 21 సంవత్సరాలు అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు ఏం పట్టుకుని పోతున్నాడు? 2 కర్రలు తీసుకెళ్తున్నాడా? వచ్చినప్పుడు ఒక కర్ర పట్టుకొచ్చాడు. ఇప్పుడు తిరిగి వెళ్తా ఉన్నాడు. ఏం పట్టుకెళ్తున్నాడు? తను అంటాడు కదా, ఆది కాండము 32వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఏమంటున్నాడు? నేను అపాత్రుడను. ఎందుకని? నన్ను నువ్వు ఎలా చేసినట్ట? 2 గుంపులుగా చేశావు. దాసీలు, ఆస్తి పాస్తులు, అంతస్తులు, పిల్లలు, ఎంతగానో దేవుడు దీవించినాడు. యాకోబు అంటున్నాడు, ఇంతగా దీవించబడ్డానికి నేను యోగ్యుని కాదు, అర్హునే కాదు, అంతగాను నన్ను దీవించినావు ప్రభా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎటువంటి కృతజ్ఞతను మనము కలిగి జీవించగలుగుతున్నాము? మరి దేవుడు అంటున్నాడు కదా, మన జీవితంలో ఏముండాలంట? మరి మనం ఆరంభించుకున్న మాటలో కొలస్సీలు 2వ అధ్యాయము 7వ వచనములో ఏమంటున్నాడు? మీరు నేర్చుకున్నవి ఏంటంట? విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం ఏం కావాలంట? విస్తరించబడాలి అంట. ఏ విషయంలో? కృతజ్ఞతలు చెల్లించబడే విషయంలో మనం విస్తరించబడి, చివరికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? 4వ విషయము ఏమంటున్నాడు? ఆయన యందుండి, దేవుని యందుండి మనం ఏం కలిగి ఉండాలి అంట? నడుచుకుంటూ ఉండాలి అంట. అటువంటి జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క జీవితమును, అటువంటి బ్రతుకును దేవుడు మన నుంచి ఇష్టపడతా ఉన్నాడు. మరి ఎంతగా దేవునిలో మనము స్థిరపరచబడుతున్నాము? ఏం నేర్చుకుంటున్నాము? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాసుంటది, దేవుని ఆజ్ఞలను మరి విన్న తర్వాత వాటి ప్రకారము చేసిన వాడు ఏంటంట? వాడు దీవించబడతాడని రాస్తుంటది, వాడు విస్తరించబడతాడని రాస్తుంటది. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడంలో నువ్వు విస్తరించబడతావు, నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు. కాబట్టి వీటన్నిటిలో మనము కలిగి ఉండవలసిందల్లా ఏంటిది అంటే, దేవునితో నడిచే భాగ్యం మనకు ఉండాలి. దేవునితో నడిచే భాగ్యం బైబిల్లో కొద్ది మంది జీవితంలో మనం చూడగలుగుతాము. హానోకు దేవునితో నడిచెను, అతను దేవునితో కొనిపోబడినంట అన్నాడు. కాబట్టి ఒక దేవుని సేవకుడు అంటాడు, మరి ఎప్పటిలాగానే హానోకు దగ్గరికి దేవుడు వచ్చినాడంట. వచ్చి చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. అట్లనే కొంతసేపు నడుచుకుంటూ వెళ్తుండేవాళ్ళు. ఒకరోజు హానోకుతో మాట్లాడుతూ నడుచుకుంటూ ఎక్కడికి పోయారంట? పరలోకం దాకా వెళ్ళిపోయినారంట. మరి పరలోకం దాకా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడంట హానోకుతో, ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇంకేం వెళ్ళిపోతాయి, ఇక్కడే ఉండిపో అన్నాడంట. మరి చావు చూడక కొనిపోబడ్డాడు హానోకు. మరి చాలా మంది జీవితంలో మనం చూస్తే బ్రతికున్నంత కాలము భర్తని ప్రేమించరు, లేదంటే భార్యను, లేకుంటే తల్లిదండ్రులను ప్రేమించరు. చచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ప్రేమనో, నా మంచి భర్త, ఇలాంటి భర్త ఎవరికి లేడు. చచ్చిన తర్వాత బతుకున్నప్పుడు మాత్రం వాడిని పట్టించుకోరు. మరి హానోకును బట్టి మరి వాళ్ళ భార్య కూడా ఎటువంటి ఏడుపు ఏడుస్తుందో అని చెప్పి, ఆమె ఏడుపు నీకు అవసరం లేదు హానోకు, నువ్వు ఇక్కడే ఉండు పరలోకంలో అని చెప్పి పరలోకంలో ఉండిపోయినాడంట హానోకు. ఏంటిది తన జీవితంలో అంటే, దేవునితో నడిచే భాగ్యము దేవుడిచ్చినాడు. నోవాహు దేవునితో నడిచినాడు కాబట్టి ఆ జల ప్రళయం నుండి తన కుటుంబము కాపాడినాడు దేవుడు. కాబట్టి మనము ఈ యొక్క అంత్యకాల దినాలలో మనం కాపాడబడాలి అంటే మనము చేయవలసిందల్లా దేవుని కొరకు మనం ఎంత స్థిరమైన విశ్వాసము కలిగి నడుచుకుంటున్నామో, ముఖ్యముగా ఎంతగా కృతజ్ఞత కలిగి నడుచుకుంటున్నామో, చివరికి దేవునితో నడిచేలాగా మనము జీవిస్తా ఉన్నామా? దేవునిని అంటుకట్టుకొని దేవుని కొరకు బ్రతకగలగాలి. అటువంటి బ్రతుకును బట్టి దేవుడు నీ పరిస్థితులన్నీ చక్కదిద్దగలడు, నీ పరిస్థితులన్నీ మార్చగలడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఎన్నడూ కూడా మరవక దేవునికి కృతజ్ఞతలు కలిగి బ్రతుకుదాము. ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మన దైవజనులు ఎప్పుడూ ఒక మాట ఉంటుండేవారు, 99 నష్టాలు చేసిన ఒక్క మేలు చేస్తే నా బ్రతుకు కాలం అంతా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటా అంటాడు. మనము 99 మేలు చేసిన ఒక్క నష్టం చేస్తే మనం సచ్చినా వదిలిపెట్టం దాన్ని.
ఏం చేస్తాం? సచ్చైనా సరే వాడి మీద పగదాది కదా. కాబట్టి మరి తీర్పు తీర్చేది దేవుడు, లెక్కడిగేది ఆయన. మనం మాత్రము పొందిన మేలును ఎన్నడూ మర్చిపోక కృతజ్ఞత కలిగి జీవించుదాము. దేవుని మహాకృపను బట్టి, ఈ ప్రత్యేకమైన ఈ కృతజ్ఞత ఆరాధనను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కృతజ్ఞతతో ముందుకు సాగుదాము. గతంలో చేసిన మేలు కంటే కూడా, ఇప్పుడు జరిగిస్తున్న అద్భుతముల కంటే కూడా ముందుకు జరగబోయే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఇది కృతజ్ఞత ఆరాధన ఉన్నది. కాబట్టి హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. మన జీవితంలో, వ్యక్తిగతముగా, మన కుటుంబంలో, సంఘముగా దేవుడు చేసిన మేలను ఎన్నడూ మరవక, ఎన్నడూ మరి మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము. దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు